విప్పుల వర్షమొచ్చిన జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు. భళమంటూ మంచు తుఫాను వచ్చిన కడుగే లేదంటూ కాపేవాడే సైనికుడు. సంవత్సరంలో 1,19,00,000 పని దినములు కల్పించుట లక్ష్యము కాగా ఇప్పటి వరకు కూడా 42,00,000 పని దినములు కల్పించి ద్వారా కూలీలకు వేతనాలు 111.0 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. ఈ విధంగా జిల్లాలో అమృత సరోవర్ కార్యక్రమంలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యందు 75 చెరువులను 9.25 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. పండ్లతో పురోగతి పనులు అభివృద్ధిలో ఉన్నాయి. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల యొక్క ఆరోగ్య పోషక విలువలు పెంపొందించేందుకు 13 నర్సరీల ద్వారా 65,000 మునగ మొక్కల పెంపకాన్ని 11 మంది రైతులకు 9.70 ఎకరాల్లో మునగ తోటల పెంపకం జరుగుతుంది. ఈ విధంగా జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ వారి శకటం, మహిళా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ వారి శకటం త్వరగా రావాలండి. అమ్మ ప్రేమకు ప్రతిరూపం, అదే ప్రేమకు ప్రతిరూపం ICDS బిడ్డల సంరక్షణ మరియు తల్లుల సంరక్షణ ధ్యేయంగా ముందుకు సాగిపోతున్నారు వారు. చిన్నారులకు పౌష్టికాహారం, గుడ్డు, చిక్కి, రాగి జావ, ఐరన్ టాబ్లెట్స్ వంటివి తల్లి బిడ్డకు అందిస్తూ వారి పోషణ, వారి సంరక్షణే మా ధ్యేయం అంటూ ఆరోగ్యకరమైనటువంటి భవిష్యత్తును అందించడానికి సిద్ధమవుతున్నారు. ఆటపాట ద్వారా విద్యను అందించడం, ఇంతేకాక ప్రతి నెల బరువులు తూచి బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా అవగాహన కల్పించడం, బాల్య వివాహాలను అరికట్టడము మా ప్రధాన ఉద్దేశం అని తెలియజేస్తున్నారు. ఇదే కాకుండా మహిళల భద్రత కోసం గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం 2005, పని ప్రదేశంలో మహిళపై లంఘన వేయడం నివారణ చట్టం 2014ని పటిష్టంగా అమలు చేస్తూ ఉన్నారు. కాలేజ్ గర్ల్స్ కి, బ్రైడ్స్ కి వీళ్ళందరికీ అవసరమైన వివాహాలను అరికట్టు 18 ఏళ్లు దాటంటే పిల్లలకు పెళ్లి చేయవద్దని, వారి ఆరోగ్య రీత్యా వారికి మంచిది కాదని తెలియజేస్తూ మన ముందు నుంచి సాగిపోతున్నారు మహిళా శిశు సంక్షేమ శాఖ వారి శకటం. తదుపరి మన ముందుకి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ శకటం మన ముందుకు వస్తుంది. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యం అందిస్తూ మనందరికీ అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల్లో అందరికీ దోమలతో డెంగ్యూ, మలేరియా జ్వరాలు వస్తున్న సందర్భంలో దోమలను అరికట్టాల్సిన అవసరం ఉంది. మరి దోమతెర ఉపయోగించుకుంటే ఎంత మేలు, దోమతెర లేని వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది మన శకటంలో అద్భుతంగా చూపించారు. అదే విధంగా ప్రతి ఆడపిల్లని పుట్టనిద్దాం, పెరగనిద్దాం, చదవనిద్దాం, ఎదగనిద్దాం అనేది మన వైద్య ఆరోగ్య శాఖ తీసుకున్న ప్రధాన నిర్ణయం. మనమందరం కూడా దోమల లార్వాని అరికట్టాలంటే పరిశుభ్రత పాటించాలి. ప్రతి శుక్రవారం కూడా డ్రై డేని మనం అమలు చేస్తున్నాం. అదే విధంగా మరి శకటంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చూడండి, ఆడపిల్లను పుట్టనిద్దాం, ఆడపిల్లను ఎదగనిద్దాం. గ్రామీణ అభివృద్ధి శాఖ వారి శకటం ఇంకా అక్కడే ఉందండి, దయచేసి ముందుకు కదలాలి ఇంకా. కాబట్టి మనం వైద్య ఆరోగ్య శాఖ వారు ప్రత్యేకంగా ఆ శకటంలో కనుక చూస్తే దోమలు లేకుండా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, హాస్పిటల్కి పోయి డెంగ్యూ, మలేరియా జ్వరాలతో ఎంత ఇబ్బంది పడుతున్నారు చూడండి. అలాగే దోమలు రాకుండా ఉండంటే దోమ తెరలా వాడుతున్నారు. మన కేంద్ర వైద్య శాఖ మంత్రి కూడా చూడండి, సంజీవని కార్యక్రమం ద్వారా బాలల భవిత కేంద్రాన్ని ఏర్పాటు చేసి మనందరికి కూడా ఎన్నో వైద్య, అలాగే 104 గాని అలాగే 108 గాని మనందరికి అందుబాటులో ఉండి నిత్యం ప్రజల యొక్క సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి బిడ్డకు పూర్తి వ్యాధి నిరోధక టీకాలు వేయించడం తల్లిదండ్రులు బాధ్యత అని గుర్తించండి. ఏ స్త్రీ కూడా బిడ్డకు జన్మనిస్తా మరణించకూడదు. భూమాతను మనం పరిరక్షించుకుందాం, అంతకంటే క్షీణిస్తున్నా జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం, మొక్కలు నాటుకుందాం. తద్వారా గ్లోబల్ వార్మింగ్ ని
తగ్గించుకుందామంటూ తెలియజేస్తూ మన ముందు నుంచి సాగిపోతుంది అటవీ శాఖ వారి శకటం. జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలంటే జంతువులను కాపాడుకోవడం కూడా మన విధి. అలా మనకు పెద్ద పులులను కూడా ప్రస్తుతం మనకు రాపూర్ అడవుల్లో ఒక పెద్ద పులి జంటను కాపాడి సంరక్షిస్తూ ఉన్నారు. తద్వారా జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ ఏనుగులను కాపాడుతూ చూడండి ఎంత అద్భుతంగా వస్తున్నది. జంతువు ప్రతి చీమ ప్రతి దోమ ప్రతిదీ అవసరమే. ఆ జీవ వైవిధ్యం ఉండాలి. అలా ఉండాలి అని అంటే మొక్కలు బాగా ఉండాలి. చెట్లు బాగా ఉండిన చోటనే నీరు కూడా బాగా ఉంటుంది. జల సమృద్ధి ఉంటుంది. వృక్ష సమృద్ధి ఉంటే జల సంపద బాగా ఉంటుంది. జల సంపద వృక్ష సంపద ఉన్న చోట జీవ వైవిధ్యం బాగుంటుంది. అందుకనే ప్రతి ఒక్కరూ చిన్నారులు ఈ వయసు నుంచే మీరు జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి, ప్రకృతి వనాలను సంరక్షించుకోవడానికి అడవులను పెంచడం ఒక ధ్యేయంగా సాగిపోవాలి. మీ పుట్టినరోజు నాడు ఒక మొక్క నాటండి. అమ్మకు ప్రేమగా ఒక మొక్కనిచ్చి నాటండి. అలానే అమ్మాయి మ్యారేజ్ అప్పుడు ఒక మొక్క నాటండి. అలా సందర్భం ఏదైనా కానీ ఒక మొక్కను నాటడం ద్వారా మనం అడవులను అటవీ శాఖ వారి శకటం త్వరగా రావాలండి. ఒకసారి చిన్నారంతా చూడండి ఎంజాయ్ చేస్తున్నారు. దయచేసి వెంటనే రావాలండి. అన్ని సంఘాలు చాలా డిస్టెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. వెంటనే రావాలండి. డోంట్ మేక్ సచ్ డిస్టెన్స్. చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. స్లోగా వస్తా ఉంది వెహికల్స్ ఫాస్ట్ గా మూవ్ చేయాలి. అటవీ శాఖ వారి శకటం మీద అద్భుతంగా చాలా చక్కగా బొమ్మలన్నీ చాలా బాగుందండి కదా. సరే పరిరక్షణకు పాటుపడగరండి. పంచభూతాల సాక్షిగా స్వరాష్ట్ర పాలన వచ్చింది. పంచభూతాల సాక్షిగా స్వరాష్ట్ర పాలన వచ్చింది. నెక్స్ట్ ప్రైమరీ సెక్టర్ వ్యవసాయం, ఉద్యానవనం, పశు సంవర్ధన శాఖ, ఉద్యానవన శాఖ, మత్స్య శాఖ శకటం మన ముందుకు వస్తుంది. కాస్త తొందరగా రావాలండి. ప్రైమరీ సెక్టర్ వ్యవసాయం, ఉద్యానవనం, మత్స్య శాఖ, పశు సంవర్ధన శాఖ, ఉద్యానవనం అందరూ కూడా దయచేసి ప్రైమరీ సెక్టర్ శకటం తో పాటు కౌలు రైతులు కూడా వ్యవసాయ శాఖ తరఫున అనేక రుణాలు ఇస్తూ వాళ్ళకి పంట సాగు పత్రాలను కూడా అందిస్తున్న సంగతి మీకు అందరికీ తెలుసు. 561 రైతు సేవా కేంద్రాలు కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పశు సంవర్ధన శాఖ మనకి పశు సంపద అత్యంత కీలకమైంది. వినయ్ గోకులాలు ఏర్పాటు చేశారు. పశు గణన సర్వే కూడా చేసి ప్రతి కుటుంబానికి అవసరమైన సహకారం అందిస్తున్నారు. అలాగే సామూహిక కాలుకుంటి వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం కూడా ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 20 వరకు ఉచితంగా రైతుల ఇంటి వద్దకు వచ్చి టీకాలు వేస్తున్నారు. గొర్రెలు మరియు మేకల నట్టల నివారణ కార్యక్రమం కూడా సెప్టెంబర్ 15 నుంచి 30 వరకు కూడా అద్భుతంగా సేవలు అందిస్తున్నారు. అలాగే పశుగ్రాస విత్తనాలు కూడా 75% రాయితీతో అందిస్తున్నారు. చూడండి అక్కడ గొర్రెల పెంపకం కోసం అయితేమి, చేపల పరిశ్రమ కోసం అయితేమి, వ్యవసాయం కోసం అయితేమి అద్భుతంగా శకటాన్ని తీర్చిదిద్ది. నెక్స్ట్ శకటం రెడీగా ఉన్నాం. రండి. నెక్స్ట్ మూవ్ కావాలి. దయచేసి నెక్స్ట్ శకటం శకటాలు ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా వచ్చేసేయండి దయచేసి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 1,72,000 మంది విద్యార్థులకు బూట్లు, 2 జతల సాక్స్లు, బెల్ట్, స్కూల్ బ్యాగ్ మరియు మాస్క్ స్టూడెంట్స్ కిట్స్ రూపంలో సరఫరా చేస్తూ ఉన్నారు. ఇదే కాకుండా ప్రభుత్వ బడుల్లో చదివే నిరుపేద విద్యార్థులకు దేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో డిజిటల్ విద్యను అందిస్తూ ఉన్నారు. ఇదే కాకుండా నెల్లూరు జిల్లాలో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు 12 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు తల్లికి వందనం కింద విద్యార్థి తల్లికి నగలు అందించడం జరుగుతుంది. చిన్నారులు చక్కగా అందిస్తున్నారు. దయచేసి వారు ముందుకు సాగాలండి. ఇదే కాకుండా బాలికలను ప్రోత్సహించేందుకు వారి ఆరోగ్య సంరక్షణ కోసము నాప్కిన్స్ కూడా వారికి శానిటరీ ప్యాడ్స్ కూడా అందిస్తూ ఉన్నారు. మన ముందుకు వచ్చేసింది రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవలు. ఎక్కడ ప్రమాదం జరిగితే అక్కడ మీరుండి మా ప్రాణాలు ఆస్తులు కాపాడుతున్న సంగతి జగద్విదితం. ఈ రోజు మన జిల్లాలో చూసుకుంటే 775 అగ్ని ప్రమాదాలు జరగక ఆస్తి నష్టం కూడా కలిసి ఉన్న ముఖ చిత్రంతో త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ మన ముందుకు వస్తోంది గిరిజన సంక్షేమ శాఖ సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ప్రగతి రథం మన ముందు నుంచి సాగిపోతుంది. గిరిజన ఉత్పత్తుల వినియోగం గిరిపుత్రుల జీవనానికి ఉపయోగం అనే అంశంతో అటవీ ఫలసాయం మరియు వివిధ రకాల అటవీ
గిరిజనులతో మన ముందు నుంచి సాగిపోతోంది గిరిజన సంక్షేమ శాఖ వారి శకటం. కేంద్ర ప్రభుత్వ నిధులతో శ్రీపొట్టి శ్యాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలో గిరిజన విద్యార్థుల విద్యా విధానాన్ని మెరుగుపరుస్తున్నారు. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ వారి శకటం. త్వరగా కదలండి. ఎదుగో గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తుల ప్రదర్శనకు కూడా ఆ వెనక్కి చివరికి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఎక్కడ ఉండకూడదు. ఈ కార్యక్రమాలు కూడా సీక్వెన్స్ గా 1 by 1 5 కల్చరల్ ప్రోగ్రామ్. लंदन देखा, पेरिस देखा, लंदन देखा, पेरिस देखा और देखा जापान। माइकल देखा, एल्विस देखा, सब देखा मेरी जान। सारे जग में कहीं नहीं है दूसरा हिंदुस्तान, दूसरा हिंदुस्तान, दूसरा हिंदुस्तान।